హాయ్ అండి. ఈరోజు ప్రోమో ఇప్పుడే చూసానండి. చాలా బాగుంది ప్రోమోలో. ఇంకో ట్విస్ట్ ఏంటంటే రీతు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతుంది అనమాట. ఎలా అవుతుంది ఏంటి అసలు టాస్క్ ఏమి ఇస్తారు బిగ్ బాస్ అనేది చెప్తానమాట. ఇంకా క్యాప్టెన్సీ కంటెండర్ ఎవరెవరు అవుతారు ఏంటి మొత్తం 6 మెంబర్స్ అండి. ఎవరనేది నేను చెప్తాను. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకోటి న్యూ క్యాప్టెన్ ఎవరనేది కూడా చెప్తాను. సో రీతుకి అయితే బిగ్ బాస్ నుంచి కాల్ వస్తుంది అనమాట. కాల్ రాగానే బిగ్ బాస్ ఏం చెప్తానంటే, నీకు న్యూ రెబల్గా ప్రమోట్ చేస్తున్నాను, సో మీకు ఒక టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారని చెప్తారనమాట. ఆ సీక్రెట్ టాస్క్ వచ్చేసి ఇంట్లో ఎవరితోనన్నా ఒకరితోని సీరియస్గా గొడవ పెట్టుకోవాలన్నమాట. సో ఇమాన్యుల్తోనైతే గొడవ పెట్టుకుంటుంది సీరియస్గా. గొడవ రాము అండ్ ఇమాన్యుల్ ఇంకా వాళ్ళ టీం వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది. ఇమాన్యుల్తో అయితే చాలా సీరియస్గా ఉంటుంది అనమాట. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది. సో ఇలా అయితే టాస్క్ కంప్లీట్ చేస్తుంది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఇంకా టాస్క్ అయితే విన్ అవుతుంది అనమాట. సీక్రెట్ టాస్క్ విన్ అవుతుంది. బిగ్ బాస్ క్యాప్టెన్సీ కంటెండర్ అయితే చేస్తారనమాట. రీతుని చేస్తాడు. అలా రీతు అయితే క్యాప్టెన్సీ కంటెండర్లో ఒకరు అవుతారు. ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి మళ్ళీ వాటర్ డబుల్ టాస్క్ పెడతారనమాట. బ్లూ టీమ్కి అండ్ ఆరెంజ్ టీమ్కి పెడతారు. అందులో గౌరవ్ విన్ అవుతారనమాట. గౌరవ్ విన్ అయినప్పుడు గౌరవ్ న్యూ క్యాప్టెన్ కంటెండర్ అవుతారనమాట. సో అలా గౌరవ్ కూడా యాడ్ అవుతాడు. ఇంకా తనుజ కూడా అవుతుంది క్యాప్టెన్ కంటెండర్గా. తనుజ అండ్ భరణి అండ్ సుమన్ శెట్టి ఎందుకైతే అంటే సుమన్ శెట్టి దివ్య కూడా అవుతారనమాట. వాళ్ళిద్దరు సీక్రెట్ టాస్క్ రెబల్స్ ఉంటారు కదా, సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా అవుతారనమాట. సో 6 మెంబర్స్ అవుతారనమాట మొత్తము. వీళ్ళలో ఇక క్యాప్టెన్ ఎవరు అవుతారు అనేది చూడాలన్నమాట. నాకు తెలిసినంత వరకు రీతు చాలా హార్డ్ వర్క్ చేస్తుంది కాబట్టి రీతు అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, లేడీ క్యాప్టెన్. ఎందుకంటే డే 1 నుంచి ఫిజికల్గా టాస్క్లు ఆడుతుంది, చాలా టాస్క్లు ఆడుతుంది. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, కామెడీ చేస్తుంది. ఇంకా స్టార్టింగ్ కంటే ఇప్పుడు డే బై డే చాలా గ్రాఫ్ అయితే పెరుగుతుంది. తనకు ఓటింగ్స్ కూడా బాగా పడుతున్నాయి. అసలు గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. రోజు రోజుకి చాలా మార్పు వచ్చింది. రీతు అయితే చాలా హార్డ్ వర్కర్ కాబట్టి నాకు తెలిసినంత వరకు ప్రతిసారి రీతుకి అన్యాయం జరుగుతుంది. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల రీతుకి అయితే చాలా అన్యాయం జరుగుతుంది. ఈసారి మాత్రం టాస్క్ పెట్టి క్యాప్టెన్సీకి ఫిజికల్ టాస్క్ అనే ఏదైనా టాస్క్ పెట్టి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఏకగ్రీవంగా ఇంటి సభ్యులు ఎన్నుకోవడం అస్సలు నచ్చలేదు నాకైతే. టాస్క్లో విన్ అయితే మాత్రం ఖచ్చితంగా రీతు విన్ అవుతుంది. రీతు ఈసారి క్యాప్టెన్ అయితే మాత్రం చాలా బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. సో చూడాలి ఎవరు విన్ అవుతారు ఏం కథ అనేది. వాటర్ టాస్క్ వచ్చేసి బ్లూ టీమ్ అండ్ ఆరెంజ్ టీం ఇద్దరు ఉంటారనమాట. ఇద్దరు అందులో బ్లూ టీంలోనేమో భరణి గారు అండ్ రీతు ఉంటుంది అనమాట. ఆరెంజ్ టీంలోనేమో ఇమాన్యుల్ అండ్ గౌరవ్ ఉంటారు. సో వాళ్ళిద్దరు ఒక వాటర్ తీసుకొని, ఇప్పుడు ఇమాన్యుల్ ఉంటాడు కదా, ఇమాన్యుల్ గౌరవ్కి వాటర్ వేస్తే ఆ వాటర్ పట్టుకొని వెళ్ళి అక్కడ డబ్బాలలో నింపాలన్నమాట. ఎవరైతే ఫాస్ట్ నింపుతారో ఒక్కొక్క డబ్బాకి ఒక్కొక్క బాల్ వేస్తారనమాట. 4 బాల్స్ ఉంటాయి. 4 బాల్స్ ఎవరైతే ఫాస్ట్గా వేస్తారో వాళ్ళకి టీమ్ విన్నర్స్ అనమాట. సో అలా గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. రీతు అండ్ భరణి గారు అయితే సూపర్ ఆడతారండి, మామూలుగా ఆడరు, చాలా బాగా ఆడతారు. బట్ లాస్ట్లో కొంచెం పోతుంది అంతే. గౌరవ్ అండ్ ఇమాన్యుల్ సూపర్ ఆడతారు, మామూలుగా ఆడరు. అసలు ఏ గేమ్లో అయినా చెప్పాల్సిన అవసరం లేదు, గౌరవ్ అయితే బాగా ఆడతాడు. గౌరవ్ అండ్ ఇమాన్యుల్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. ఫిజికల్గా అయినా సరే మెంటల్గా అయినా సరే ఏ విధమైన టాస్క్ ఇచ్చినా కానీ చాలా బాగా ఆడతారు. మొత్తానికైతే గేమ్ విన్నర్స్ అయిపోతారు అనమాట. ఇమాన్యుల్ అండ్ గౌరవ్ విన్నర్ అవుతారు అనమాట. సో విన్నర్ కావడం వల్ల న్యూ క్యాప్టెన్సీ కంటెండర్ అయితే అయిపోతారనమాట వీళ్ళిద్దరు, గౌరవ్ అండ్ ఇమాన్యుల్. ఇంకా ఇలా వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు. రీతు ఏమో సీక్రెట్ టాస్క్ ఆడడం వల్ల విన్నర్ అవుతుంది అనమాట, క్యాప్టెన్సీ కంటెండర్. ఈరోజు ఎపిసోడ్లో భరణి గారు అండ్ తనుజ కూడా క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారనమాట. ఎలా అవుతారు ఏంటనేది చూడాలి ఈరోజు ఎపిసోడ్లో. ఇంకా ఆల్రెడీ సుమన్ అండ్ దివ్య సీక్రెట్ టాస్క్ ఆడతారు కాబట్టి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఆడతారు. ఇంకోటి వాళ్ళు రెబల్స్గా సక్సెస్ఫుల్గా గేమ్ ఫినిష్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారనమాట. సో అలా మొత్తం 6 మెంబర్స్ అవుతారనమాట. అందులో వచ్చేసి సుమన్ శెట్టి గారు, దివ్య, భరణి, తనుజ,
ఇంకా ఇమాన్యుయల్, గౌరవ్ అండ్ రీతు. వీళ్ళైతే న్యూ క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారనమాట. వీళ్ళలో ఎవరు క్యాప్టెన్ అవుతారు అనేది ఇంకా చూడాలి. మొత్తానికైతే టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు క్యాప్టెన్ అయితే నాకు తెలిసినంత వరకు రీతు అవుతే బాగుంటుందని అనిపిస్తుంది. రీతు డే 1 నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. చాలా తనకు అయినంత వరకు ఫిజికల్ టాస్క్లు కానీ ఏ టాస్క్లు అయినా కానీ చాలా బాగా ఆడుతుంది అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంది తను. సో తను అవుతే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇమాన్యుయల్ ఆల్రెడీ అయ్యిండు కాబట్టి రాని వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. రీతు చాలా బాగా ఆడుతుంది. చాలా తను ఎవరు సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఆడుతుంది. అసలు టాస్క్ల విషయంలో మాత్రం డే బై డే గ్రో అవుతూనే ఉంది. తనకు తను మార్చుకుంటూ తను గేమ్ సక్సెస్ఫుల్గా విన్ అవుతుంది. అన్ని టాస్కులు కరెక్ట్గా ఆడుతుంది. ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడం వల్ల తను అస్సలు ఫెయిల్ అవుతుంది అనమాట. ఇంటి సభ్యుల వల్లనే ఎక్కువ శాతం తను పార్షాలిటీ వల్ల వెళ్ళిపోయింది అనమాట. టాస్క్లకి చాలా వరకు క్యాప్టెన్సీ కంటెండర్ వరకు వచ్చేసి లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయింది అనమాట. చాలా వరకు ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడము, ఇంటి సభ్యులు ఎన్నుకోవడము దానివల్లనే అసలు తనకు నెగిటివిటీ ఉండడం వల్ల అస్సలు కాలేదండి. ఈసారి మాత్రం ఖచ్చితంగా అవుతుంది. మ్యాక్సిమం రీతు అవుతానే అనిపిస్తుంది. న్యూ క్యాప్టెన్ అయితే బాగుంటుంది. ఇంకా తనుజతో పోల్చుకుంటే రీతు చాలా బాగా ఆడుతుంది అనమాట. గేమ్స్ వైజ్ కానీ అన్ని టాస్కుల్లో సపోర్ట్ లేక ఆడుతుంది. సపోర్ట్ లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండా ఎన్నిసార్లు నామినేషన్లోకి వచ్చినా కానీ ఫిజికల్ టాస్క్ల వల్ల క్యాప్టెన్సీ కంటెండర్ దాకా వెళ్ళి పోరాడి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. డే 1 నుంచి తనకు ఎవ్వరు సపోర్ట్ లేదు. తను ఒంటరిగా ఆడుతుంది కాబట్టి ఈసారి మాత్రం న్యూ క్యాప్టెన్ అవుతే చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు ఫిజికల్ టాస్క్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా రీతు అవుతుంది. ఇంకా టాస్క్ ఏకాభిప్రాయం ఇస్తే మాత్రం ఇంకా తనుజనే అవుతుందని నాకు అనిపిస్తుంది. బట్ చూడాలి ఎవరైతారు ఏంటి అనేది. నాకు 90% రీతు అవుతుందని అనిపిస్తుంది. చూడాలి ఎవరైతారు ఏం కథ అనేది. మీకు ఎవరు అనిపిస్తారో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రీతు అయితే బాగుంటుందా అనేది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.